గనుక దేవుని సన్నిధికి వస్తున్నాడు, వాక్యం వింటున్నాడు, ప్రధాన సేవకుడిగా, ప్రధానమైనటువంటి శిష్యుడిగా అందరి దృష్టిలో ఉన్నారు. కానీ దేవునికి దగ్గరగా చేసేటువంటి ఆ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి ఈ యొక్క పేతురు గారు ఇంకా రాలేదు. కాబట్టి ఆయన మిషన్, ఆయన యొక్క పరిచర్య, ఆయన పేతురు పట్ల కలిగిన ఉద్దేశాలు, దేవుడు ఏ విధంగా పేతురుని అగాప ప్రేమతో ప్రేమిస్తున్నాడో అదే ప్రేమతో అనేక మందిని పేతురు ప్రేమించాలనేటువంటి దేవుని యొక్క మిషన్, దేవుని యొక్క ఉద్దేశం అనేది పేతురు గారికి అర్థం కాలేదు. ఈ రోజున నీ పట్ల, నా పట్ల దేవుడు కలిగిన ఉన్నతమైన ఉద్దేశాలు, ఆయన నీ ద్వారా, నా ద్వారా దేవుడు జరిగించే ఉన్నతమైన పరిచర్య గురించినటువంటి అవగాహన మనకు లేకుండా దేవుని ప్రేమించలేకపోతున్నాం. దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడో, నీ పట్ల ఎన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడో, నీ ద్వారా ఎంత ఉన్నతమైనటువంటి సంఘాన్ని దేవుడు కట్టాలనుకుంటున్నాడో పేతురు గారు అర్థం చేసుకోలేకపోయాడు.